ఏపీలోని రోడ్ల మరమ్మతుల కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది కూటమి సర్కార్. ఐరన్ స్టీల్ స్వాగ్ తారును ఉపయోగించి తయారు చేసిన మిశ్రమంతో గుంతల రోడ్డులను మరమ్మతు చేయబోతున్నామంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులు, నేల సాంద్రతను బట్టి అన్ని ప్రాంతాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామన్నారు. ఏపీ రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందని స్పష్టం చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్రంలో రహదారుల విషయంలో కొత్త టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సార్ ఈరోజు అమరావతిలో కొత్త అడుగుపడింది. కొత్త రకం టెక్నాలజీతో రోడ్లు వేస్తున్నారు పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానంలో తీసుకురాబోతున్నారు. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏదైతే వాటర్లో కూడా ఈ యొక్క మెటీరియల్ను వాడవచ్చు అని చెప్పేటువంటిది మా ఇంజనీర్ల ద్వారా మాకు ఆ ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్ ఎంతవరకు ఉపయోగపడుతుందని స్పాట్లో ఇప్పటికిప్పుడు చెప్పలేను, కానీ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మాకు ఉండేటువంటి వాటర్ వరకు ముందు ఎగ్జాంపుల్గా దీన్ని వాడాము. ఇది వాడిన తర్వాత ఒక నెల రోజులు ఈ రోడ్డు మీద తిరిగిన తర్వాత ఈ కాస్ట్ వైజ్ ఎంతవరకు ఈ వ్యర్థ పదార్థాలు పనికి వస్తాయి, దీని మీద ఎంతవరకు మనం అభివృద్ధి చేయొచ్చు అనేది త్వరలోనే తెలుస్తుంది. దాన్ని మా తక్కువ ఖర్చుతో ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. అంటే రోడ్ల నాణ్యత విషయంలో కొంత ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు పాడైపోతుందని ఒక ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. దానికి అనుగుణంగా విదేశాలకు సంబంధించిన టెక్నాలజీని ఏమైనా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఒకటి విదేశాలలో అక్కడ అక్కడ ఉండేటువంటి రోడ్లు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో లూజు సాయిల్ ఒక చోట ఉంటుంది, రాయలసీమలో గట్టిగా ఉంటాయి రోడ్లు ప్రాంతంలో. ఎందుకు ఇక్కడ కోస్తాలో కానీ ఇక్కడ కానీ పరిశ్రమలంతా కూడా ఈ వరిమల్లులు కానీ ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి ఏ దానికి సంబంధించినది అక్కడ వేయాల్సినటువంటి స్థానిక ఆ యొక్క సాయిల్ కండిషన్, అంటే భూమి యొక్క పరీక్ష చేసి సాయిల్ కండిషన్ బట్టి అక్కడ మేము ప్రపోజల్ చేస్తాము. ఆ ప్రపోజల్ ప్రకారమే పోతాము, కానీ రాష్ట్రమంతా ఒకే ప్రణాళికతో రాష్ట్రమంతా ఒకే విధంగా పోవాలంటే కుదరదు. కాబట్టి ఇక్కడ సాయిల్ టెస్ట్ చేసి ఏ ప్రాంతానికి కొన్ని చోట్ల సీసీ రోడ్డే ప్రపోజల్ చేస్తున్నాము, వైట్ టాప్ ఎక్కువగా ప్రపోజల్ చేస్తున్నాము. కాస్ట్ ఎక్కువైనా వైట్ టాప్ వల్ల కొద్దిగా మన్నిక ఎక్కువ కాలం వస్తుంది. ఆ ప్రాంతాన్ని సాయిల్ని బట్టి మేము అక్కడ పర్యటిస్తాం. అమరావతి విషయంలో ఎలాంటి ముందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకే ట్రంక్ రోడ్లు కానీ చాలా ఎక్కువ మెటీరియల్ ఉపయోగించి చేయబోతున్నారు. దానికి సంబంధించి ట్రంక్ రోడ్లు అంటే ఇప్పుడు కొత్తగా వేయబోయేటివన్నీ కూడా ట్రంక్ రోడ్ల వలన దాదాపుగా 10 సంవత్సరాల వరకు మాకు ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. కాబట్టి అమరావతి ప్రాంతంలో అమరావతి చుట్టుపక్కల కూడా చేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా సాయిల్ని బట్టే మేము వెళ్తాము. నితిన్ గడ్కరీ గారు మొన్న భారీగా వరాలు కురిపించారు. వచ్చే 2 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు నిధులు రహదారులకు సంబంధించి కేటాయిస్తామని చెప్పారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆ 2,02 కోట్లకు సంబంధించిన దానికి నేను వారికి ధన్యవాదాలు చెప్పేదానికి ఇక్కడ మీటింగ్ పెట్టాను 5 గంటలకు సెక్రటరియట్లో. మీరు అక్కడికి వస్తే సంబంధించిన ప్రపోజల్ సిద్ధం చేస్తున్నారు. ఎక్కడెక్కడ అన్ని చెప్పేస్తా, ప్రపోజల్ గురించి కూడా చెప్తాను. సార్ మొత్తంగా ఇది ఒకటే చెప్తున్నారు, పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానాలతో రహదారులు అయితే తీసుకురాబోతుంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. ఇకపైన ఆంధ్రప్రదేశ్లో గుంతల రోడ్లను పూడ్చాలంటే కొత్త టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా R&B అధికారులు తీసుకొస్తున్నారు. ఇలాంటి ప్యాచ్ వర్క్లకు సంబంధించిన టెక్నాలజీ గురించి ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ దీంట్లో ఉన్న కొత్తదనం ఏంటి? జనరల్గా మామూలుగా అయితే అందరూ తెలిసిందే, మామూలుగా రోలర్ తీసుకొస్తారు, కొంత చిప్స్ వేస్తారు, తారేసేసి వృద్ధి చేస్తారు. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటి, అడ్వాన్స్ టెక్నాలజీ సంబంధించి? అంటే దీంట్లో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనము స్టీల్ ఇండస్ట్రీలో ఉన్న బై ప్రోడక్ట్ అంటే స్లాగ్ను, అది వేస్ట్ మెటీరియల్ స్టీల్ ఇండస్ట్రీలో, ఆ స్లాగ్ మెటీరియల్ బేస్ చేసుకొని ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో ఉన్న స్లాగ్ మెటీరియల్ని బేస్ చేసుకొని మనం మెటల్ 6 mm అండ్ దానికంటే తక్కువ సైజు ఉన్న మెటీరియల్ను ప్లస్ విటమిన్ 3 మిక్స్ చేసి ప్రాసెస్ చేసి కంపెనీ వాళ్ళు మిక్స్ చేసి మనకు రెడీ మిక్స్గా పాట్ హోల్ ఫిల్లింగ్కు మనకు సప్లై చేస్తున్నారు. ఇది ఏంటంటే మనము కేస్ స్టడీ కింద మనం ఒక పాట్ హోల్ ఈవెన్ వర్షాకాలంలో కూడా ఈ మన రెడీ మిక్స్ మెటీరియల్ను యూజ్ చేసుకోవచ్చు. దీని అడ్వాంటేజ్ అదొకటి. ప్లస్ మనకు రైనీ సీజన్లో కూడా పాట్ హోల్స్ మళ్ళా రిపేర్ అంటే రికరింగ్ ఎక్స్పెండిచర్ లేకుండా ఇది డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది అనేది మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన మనకు ఫీడ్బ్యాక్. దాన్ని మేము టెస్ట్ చేయడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా ఇక్కడ మందడం విలేజ్లో మంగళగిరి రాయపూడి రోడ్లో మన సెక్రటరియట్ సచివాలయానికి దగ్గరలో రోడ్డులో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మన గౌరవ మంత్రి గారి సమక్షంలో మేము ఇది టేకప్ చేయడం జరిగింది. జనరల్గా మనం రోడ్లకు ఉపయోగించే మెటీరియల్తో పోలిస్తే ఇది కొంత కాస్ట్ ఎక్కువే, కానీ ఎక్కువ కాలం మన్నికుంటుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఫైనల్ కాస్ట్ అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వినూత్న అడుగుల వైపు, వినూత్న ఆలోచన వైపు అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా రహదారుల విషయంలో కూడా కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.